ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం కొత్త లెసన్కి వెళ్తున్నాము. లెసన్ నెంబర్ 31. ఇది ఇజ్రాయేలు భవిష్యత్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఏంటంటే పోయినసారి కూడా మనము ఏం చదివాము, ఇజ్రాయేలు చిగురించుట గురించి మనం చదువుకున్నాం కదా. ఇజ్రాయేల్ చిగురించుట మరి యేసుక్రీస్తుకి రెండో రాకడకి ఒక ముఖ్యమైన ఒక గుర్తుగా ఉంది. సో అక్కడి నుండి మనము అన్నీ చూస్తూ వచ్చాం. వాళ్ళకు కలిగిన శ్రమలు అవంతా కూడా మనం చూసాం. ఏ విధంగా ఇజ్రాయేలు చిగురించింది, ఒక దేశంగా మార్చబడింది, మరి వాళ్ళకు కలిగిన యుద్ధంలో అన్నింటిలో కూడా దేవుడు వాళ్ళకి ఏ విధంగా జయమిచ్చాడు అని ప్రస్తుతం వరకు మనము చదువుకున్నాం. కానీ ఇంకా భవిష్యత్తులో వాళ్ళ పట్ల దేవుని చిత్తము, ఆయన ప్రణాళిక ఏముందనేది మనము ఈ లెసన్లో మనము చదువుకోవచ్చున్నాం. చదువుకోవలసిన పాఠం ఏమనగా యెషయా 65 అధ్యాయము 17 నుండి 25, ఇంకా 11 అధ్యాయము 1 నుండి 16. కంఠత వాక్యము యెషయా 12, 2 నుండి 3 వచనాలు. ఐజయా 12, 2 and 3. Behold, God is my salvation. I will trust and not be afraid. For the Lord Jehovah is my strength and my song. He also is become my salvation. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారమైను అని ఈ మెమరీ వర్స్ చదువుకోవాలి. సో ఈ లెసన్ మనం చదువుకోవడానికి ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, దేవుడు ప్రతి వాళ్ళ పట్ల ప్రతి వ్యక్తి పట్ల కూడా దేవుడి ఒక చిత్తం ఉంటుంది. మనం అనుకోవచ్చు, మనము సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్, మనం ఒక్కరమే కదా, మనల్ని కూడా దేవుడు పట్టించుకుంటాడా అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా పట్టించుకుంటాడు. దేవుడు ఏంటి, దేవుని చిత్తము ప్రతి వ్యక్తి మీద ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తే మరి దేవుని చిత్తము ఏంటంటే ఆయన సర్వోత్తమమైన చిత్తం ఉంటుందన్నమాట మన పట్ల. ఆయనది బెస్ట్ అనమాట. ఆయన చిత్తం మన పట్ల ఉన్నది బెస్ట్. ఇంకా తల్లిదండ్రులు కూడా అంతగా మనం ఆలోచించరు, కానీ దేవుడు మన పట్ల చాలా ఆలోచిస్తాడనమాట. సో సర్వోత్తమైన ఆయన చిత్తము ఉంటుంది. ఆ చిత్తంని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ఆయన మహిమ పొందుతాడు. ఇన్ కేస్ మనము దేవుని చిత్తానికి మనం లోబడకపోతే మనకు అనేక విధమైన కష్టాలు, బాధలు, మరి అనేక విధమైన శ్రమలు వస్తాయి. కానీ దేవుడు ఆయన చిత్తంని మన పట్ల చేయించుకుంటాడు. ఈవెన్ దో ఇట్ ఈస్ డిలేడ్, కొంచెం లేట్ అయినప్పటికీ కూడా దేవుడు తప్పకుండా ఆయన సమయంలో మనల్ని ఆయన చిత్తంలకు సరిగా తీసుకొస్తాడనమాట. అది మనం ఎక్కడి నుండి చూస్తున్నామంటే ఇజ్రాయేల్ చరిత్ర నుండి మనము చూడగలం. సో అది మనము ఇక్కడ చూసుకోబోతున్నాం. ఉపద్ఘాతం ఏమనగా, ఇంకా దేవుని చిత్తం మన పట్ల ఉంటుంది కదా. సో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కూడా ఆ విధంగానే ఏం చేశాడు, ఆయన ఎన్నుకున్నారనమాట. ఒక స్పెషల్ పీపుల్గా, అంటే ఒక ప్రత్యేకమైన ఒక ప్రజలుగా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడమే కాదు, వాళ్ళ పట్ల అనేక విధమైన కార్యాలు ఆయన వాళ్ళ ద్వారా చేయాలని కోరుకున్నాడు. ముఖ్యంగా మనం చూస్తే అబ్రహాంని దేవుడు ఎన్నుకున్నాడు, ఇసాక్ని ఎన్నుకున్నాడు, యాకోబుని ఎన్నుకున్నాడు. సో వాళ్ళ ద్వారా ఆయన లోకంలో ఉన్న అన్ని కుటుంబాలని కూడా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అంటే ఎవరు? అబ్రహాం సంతానం ద్వారా. సో అబ్రహాము సంతానము అంటే యేసుక్రీస్తు మెస్సాయా వస్తాడు. సో ఆయన ద్వారా, మరి ఆయన ద్వారానే, అంటే అబ్రహాం, ఇసాక్, యాకోబ్ ద్వారానే ఎవరు రావాలి? మెస్సాయా ఈ లోకంకి రావాలి. దేవుడే మానవుడిగా వస్తున్నాడు. మనలాగా అయిపోయాడు ఆయన. దేవుడు మనలాగా మనల్ని ఏంటంటే రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. సో ఆయన మనలాగా ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సో అది ఏ విధంగా? అబ్రహాము, ఇసాకు, యాకోబు ద్వారా వచ్చాడు, అంటే ఇశ్రాయేల్ ప్రజల ద్వారా వచ్చాడు. మనం చూస్తే ఆయనని వాళ్ళు అంగీకరించారా? అంగీకరించలేదు. ఎందరైతే అంగీకరించారో వాళ్ళు రక్షణ పొందారు. ఎవరైతే అంగీకరించలేదు అంటే అందరూ కూడా, అంటే మత నాయకులు అందరూ ఉన్నారు కదా, మహాయాజకులు, మరి పరిసయ్యులు, ఇంకా శాస్త్రులు, వీళ్ళందరూ కూడా యేసుప్రభుని ఏం చేస్తారు? నిరాకరించి అన్ని సిలువ వేశారు. ఆయన సిలువ వేసినప్పటికి కూడా దేవుడు ఏంటంటే రెండో రాకడలో వాళ్ళ పట్ల ఒక చిత్తంని కలిగి ఉన్నాడు అనమాట. అంటే దేవుడు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. హీ విల్ నెవర్ అబాండన్ దెమ్. ఆయన ఏం చేస్తాడంటే తప్పకుండా వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. కానీ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చాలా సఫరింగ్, అంటే చాలా కష్టాలు, శ్రమల ద్వారా వాళ్ళు నడిపించబడినప్పటికీ ఆయన చిత్తంని మాత్రం ఆయన నెరవేర్చుకుంటాడనే విషయాన్ని మనం దీంట్లో మనము చూసుకోబోతున్నాం. ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఏంటి? ఆయన యేసుక్రీస్తు రెండో రాకడలో ఏమేమి ఆయన వాళ్ళ ద్వారా జరగబోతుంది వాళ్ళ పట్ల, అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ది
వాళ్ళ పాత్ర ఏంటి అనేది మనము ఇక్కడ చూడగలం. మొదటిగా మనం ఏంటంటే మనం చూసాం కదా, ఇశ్రాయేల్ ప్రజలు ప్రభుని అంగీకరించలేదు. ఆయన రెండో రాకడలో తప్పకుండా ఆయన రాబోచున్నాడు. ఆయన ఎక్కడికి రాబోచున్నాడంటే రెండో రాకడలో మహాశ్రమలు అనే ఒక పీరియడ్ ఉంది. అదేంటంటే 7 సంవత్సరంలో మహాశ్రమలు అనమాట. అది యాకోబుకి జరగవలసిన, యాకోబు అంటే ఇశ్రాయేల్ ప్రజలకు చాలా కష్టతరమైన ఒక పీరియడ్ అనమాట. అందులో 2 దశలు ఉన్నాయి. దాంట్లో 2 దశలు ఉన్నాయి. ఒక దశ ఏంటి అంటే యేసు ప్రభు ఏం చేస్తారంటే ఈ లోకానికి వస్తాడు. అంటే 7 సంవత్సరాలకు ముందే వస్తాడు. 7 సంవత్సరం అంటే ఈ మహాశ్రమలు స్టార్ట్ అవ్వడానికి ముందే ఆయన వస్తాడు అనమాట. ఆయన వస్తాడు. ఎవరి కొరకు వస్తాడు తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందారో, వ్యక్తిగతంగా ఎవరెవరైతే అంగీకరించారో, కుటుంబంగా కాదు, వ్యక్తిగతంగా ఎవరెవరైతే ప్రభువుని అంగీకరించి రక్షణ పొందారో, ఆయన మరణంని, ఆయన శిలువ మరణంని మరి అంగీకరించి, మరి ఆయన మరణమును, ఆయన తిరిగి లేవడము, రిజరెక్షన్, ఆయన పునరుద్ధానంని నమ్మి వాళ్ళ జీవితాన్ని అర్పించుకొని మరి ఆయన కొరకు వేచి ఉన్న ప్రతి వాళ్ళని కూడా ఆయన తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఆయన ఎక్కడికి వస్తాడు తెలుసా? మధ్యాకాశంలో వస్తాడు. అప్పుడు అక్కడ అదే చెప్తున్నాను కదా, 2 దశలు ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూస్తే మొదటి తెస్సలోనియ 4:16-18 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకమునందు ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటిగా లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకి మేఘముల మీద కొనిపోబడును. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందాము. సో ఇక్కడ ఏమేమి జరుగుతాయి? ఒకసారి మరణించిన వాళ్ళు, అంటే యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొంది ఆల్రెడీ చనిపోయి ఉంటారు కదా, ఎంతోమంది చనిపోయారు. సో వాళ్ళందరూ ఫస్ట్ ప్రభు రాకడ, వాళ్ళ ప్రభు బూరా శబ్దము వచ్చినప్పుడు దూతలతో వస్తాడో అప్పుడు ఏమవుతుందంటే మరణించిన వాళ్ళు మొదటిగా లేస్తారు. అంటే చనిపోయిన వాళ్ళు, క్రీస్తులో విశ్వాసంతో చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రభు రాకడ ఇప్పుడు ఉంటే ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, ప్రభుని అంగీకరించి మారుమనసు పొంది రెండో జన్మము కలిగి ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఏమవుతుంది, క్షణమాత్రంలో వాళ్ళు ఏమైపోతారంటే మార్పు చెందుతారు. అది ఎక్కడ ఉందంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూద్దాం. 1 కొరింథీ 15:51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఒక రెప్పపాటనే ఏమవుతుందంట, కడబూర మ్రోగంగానే మనమందరము మార్పు పొందుదాము. బూరా మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమై ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసిన ఉన్నది. అంటే ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే యేసుప్రభు వస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఎవరైతే మరణించారో వాళ్ళు తిరిగి లేస్తారు. మరి మనము ఎవరైతే బ్రతికి ఉన్నామో వాళ్ళు రెప్పపాటున వాళ్ళు మార్పు చెందు, అంటే ఈ మట్టి శరీరం మారి మనకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ఈ మట్టి శరీరం మారి మహిమ శరీరం ఇవ్వబడమే కాకుండా మన క్షయత్వ, అంటే ఇది ఒకటి ఏంటంటే ఈ శరీరము కొంతకాలం వరకే ఇది ఉంటుంది, దాని తర్వాత అది అది పనికి రాదనమాట. అది ఎప్పటికీ జీవించాలంటే ఈ శరీరం కాదు, మనకు మహిమ శరీరము మనకు రావాల. సో దేవుడు అది మార్పు కలుగుతుందన్నమాట. అప్పుడు మనము ఏంటంటే పైన క్రీస్తు కొరకు మనము ఎగిరిపోతాం అనమాట. దట్స్ కాల్డ్ ర్యాప్చర్ అంటారు కదా. అది అప్పుడు మనం అందరం కూడా ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తాము. అక్కడ వెళ్ళినాక ఏమవుతుందంటే ఎప్పుడు దేవునితో ప్రభువుతో ఉందాం. సో అక్కడ పోయినప్పుడు ఏమవుతుంది అని మనం చూస్తే అక్కడ ఏమవుతుంది, ఒక 7 సంవత్సరంలో ఈ లోకంలో ఎప్పుడైతే మనం పైకి ఎత్తబడతామో అప్పుడు మనమే కాదు, సంఘం, అంటే అది సంఘం అన్నమాట, క్రీస్తు సంఘం. ఆ సంఘము ఎత్తపడినప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఎత్తబడతారు. సో పరిశుద్ధాత్మ కూడా ఎత్తపడినప్పుడు ఏమవుతుందంటే ఈ లోకము అంతక్రీస్తు బయలుపరచబడతాడు అనమాట. అంతక్రీస్తు బయలుపరచబడడానికి ఆటంకం ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ కూడా ఎత్తపడిన తర్వాత సైతానుకు, అంత్యక్రీస్తుకు చాలా ఫ్రీడమ్ దొరికిపోతుంది. వాడు ఏం చేస్తాడంటే ఆయన ఈ లోకానికి వచ్చి వాడిని కార్యాలని చేసుకుంటాడు. కానీ అప్పుడు వాళ్ళది ఏంటంటే ట్రిబులేషన్ పీరియడ్ అని మొదలవుతుంది. ట్రిబులేషన్ అంటే అది మహాశ్రమల కాలం అన్నమాట.
సో ఎప్పుడైతే ఈ లోకంలో మహాశ్రమలు జరుగుతున్నాయో ఆ 7 సంవత్సరంలో ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుంది, రక్షణ పొందిన మనకి ఏం జరుగుతుంది అని చూస్తే మనం మధ్యాకాశంలో వెళ్తాము. తర్వాత అక్కడ ఏమవుతుందంటే గొర్రెపిల్ల మహోత్సవము జరుగుతుంది. మహోత్సవం అంటే గొర్రెపిల్ల వివాహము జరుగుతుంది. అక్కడ ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో అందరం కూడా మనము అక్కడ ఉంటాం. అదే కాకుండా ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం ముందు సంఘము నిలబడుతుంది. మరి వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు కొరకు ఏమేమి చేశారు దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడనమాట. ఇట్స్ రివార్డ్ పీరియడ్ అనమాట. అప్పుడు దేవుడు ఏం చూస్తాడంటే ఈవెన్ మన ఉద్దేశాన్ని చూస్తాడు. మనం ఏ ఉద్దేశంతో చేసినాం, మన సొంత నేమ్ కొరకు ఫేమ్ కొరకు మనం చేసామా, లేకుంటే మన సొంత ప్రయోజనాల కొరకు మనం చేసామా దేవుని సేవ, ఏదైనా మనం పొందుకోవడానికి చేసామా, లేకుంటే దేవుని సేవించడానికి చేసామా, మంచి ఉద్దేశంతో చేసామా, దేవుని చిత్తం చేయడానికి చేసామా, అది కూడా దేవుడు చూశాడు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని ఆయన పరీక్షించేవాడు కదా. సో ఆ విధంగా ఉంది కాబట్టి మనము ఏది చేసినా, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏది చేసినా కూడా ఎలాంటి వేషధారణతో మనం ఏది కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని ముందు మనం నిలబడవలసి వస్తుంది. అప్పుడు దేవుడు మన హృదయాన్ని అనేది చూసి మరి ఎవరు ఎంత నమ్మకంగా చేసినారని దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏమిస్తాడు, ఒక బహుమానాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తారనమాట. అది ఆ పీరియడ్, అది బీమా. అంటే నేను ఇంకా ఎక్కువ లోతుకు వెళ్ళట్లేదు. ఇది రెండు అక్కడ జరుగుతుంది, మధ్య ఆకాశంలో జరుగుతుంది అనమాట. తర్వాత రెండో దశ అని చెప్పాను కదా, ఆ రెండో దశ ఏంటి అనేది మనము చూద్దాం. ఇక్కడ ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఈ లోకంలో అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ఎప్పుడైతే సంఘం ఎత్తపడుతుందో అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. మరి వాడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చేస్తాడు, ఆయన ఒక నిబంధన చేసుకుంటాడు. అంటే మంచి సమాధానం అనేది ఒక సమాధానంతో వస్తాడనమాట. అంత్యక్రీస్తు చాలా బాగుంటాడు, ఆయన మాటలు కూడా చాలా బాగుంటాయి. అంత కూడా అంటే మోసం చేసే వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. మోసం చేసేవాళ్ళు చాలా బాగా మాట్లాడతారు వేరే వాళ్ళని మోసం చేయడానికి వరకు. సో ఆ విధంగా ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని నమ్మిస్తాడు. ఏమని నమ్మిస్తాడంటే నేనే నిజమైన మెస్సయా, నేనే క్రీస్తు అని చెప్పేసి నమ్మిస్తాడనమాట. సో వాళ్ళు కూడా నమ్ముతారు. నమ్మేసి ఆయనతో ఏం చేస్తారు, వాళ్ళు నిబంధన చేసుకుంటారు. నిబంధన చేసుకున్నాక అక్కడ ఏముంటుంది, అక్కడ మందిరం ఉంటుంది, 3వ మందిరము అక్కడ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ సమయంలో, ఇప్పుడైతే 3వ మందిరం లేదు, కానీ వాడు వచ్చిన సమయంలో 3వ మందిరం అక్కడ ఉంటుందన్నమాట. సో ఆ 3వ మందిరంలో ఏమవుతుందంటే వాళ్ళు పాత నిబంధనలో ఆలయంలో ఏమేమి చేశారో అదంతా కూడా, అంటే బలి అర్పణ అంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట. సో బలి అర్పణ వాళ్ళు అర్పిస్తారు, అంత చేస్తారనమాట. అంటే 7 సంవత్సరాలు నేను చెప్పాను కదా, ఆ 7 సంవత్సరంలో 3.5 సంవత్సరంలో అంత సమాధానంతోనే ఉంటుంది. కానీ 3.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే బలి అర్పించడము మాన్పించేస్తాడు. ఆయన స్టాప్ చేస్తాడనమాట. స్టాప్ చేసేయడం కాకుండా ఆయన ఒక ప్రతిమని కూడా తీసుకొచ్చి అక్కడ పరిశుద్ధ స్థలంలో పెడతాడనమాట. సో అది చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దానికి ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలు దానికి ఎదురిస్తారనమాట. అంటే ఎవరిని, అంత్యక్రీస్తుని ఎదురిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఎదురిస్తారో అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అనేక విధంగా బాధిస్తాడనమాట. ఈయన ఎవరు, ఈ అంత్యక్రీస్తు అంటే హీజ్ అ వరల్డ్ రూలర్. లోకం అంతా కూడా ఆయన వెళ్తాడు. అంత్యక్రీస్తు వరల్డ్ని అంతా కూడా, లోకంని అంతా కూడా ఆయన వెళ్తాడు. 7 years పీరియడ్ ఆయన వెళ్తాడనమాట. సో ఆ 3.5 సంవత్సరం తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకు అనేక విధమైన శ్రమలు కలుగుతుంది. వాళ్ళని చాలా మట్టుకు చంపివేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకోరో వాళ్ళని చంపివేస్తారు. అలాంటి దాన్ని కూడా చేస్తారనమాట. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన ఇమేజ్ని, అదే ఆ ప్రతిమను కూడా తీసుకొచ్చి మందిరంలో పెట్టేస్తాడనమాట. ఇది ఎన్ని రోజులు ఉంటుంటే 1260 days, అంటే 1260 రోజులు. సో ఈ 1260 అంటే అది ఎన్ని సంవత్సరంలో వస్తుంది, అది 3.5 సంవత్సరంలో వస్తుందన్నమాట. కానీ వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజల క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కూడా ఏంటంటే 30 రోజులే. సో 12 నెల అంటే 360. సో ఆ విధంగా 1260 అంటే 3.5 సంవత్సరం, 30 days అంటే 30 రోజుల చొప్పున, ఒక నెలకు 30 రోజుల చొప్పున వాళ్ళకి 1260 days ఇలాగా వాడు కలిగిస్తాడనమాట వాళ్ళకి. సో వాళ్ళకి చాలా కష్టాలు అనేది జరుగుతుంది. అది మనం ఎక్కడ చూస్తున్నాం, మత్తయి 24:21 చూస్తున్నాం. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగపోదు అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇలాంటి శ్రమలు కలగలేదన్నమాట. ఎప్పుడు కూడా అంతగా ఆ శ్రమలు వాళ్ళు అనుభవిస్తారని అది చెప్పాయి. మనం చూస్తేనే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో శ్రమలు అనుభవించారు, కానీ అదంతా కూడా ఈ శ్రమల ముందు ఏది కూడా కాదన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎన్నో కష్టాల ద్వారా వాళ్ళు వెళతారు. సో అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏంటంటే 2 సాక్షుల్ని పంపిస్తాడు.
ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాడు. అది ఎక్కడ రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 11:3 నుండి మనము చూద్దాం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెబట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. అంటే 2 సాక్షుల్ని దేవుడు పంపిస్తాడనమాట. వీళ్ళు అదే సేమ్ 1260 రోజులు వాళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను స్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చెయ్య ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారు శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చెయ్య ఉద్దేశించే ఎడల అలాగనే వాడు చంపబడవలను. సో ఎవరైతే వాళ్ళకి హాని చేయాలనుకుంటే వాళ్ళ నోట్ల నుండి ఏమవుతుంది, వాళ్ళకి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చి వేస్తుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ ఉంటారన్నమాట. వీళ్ళు అంటే అంత్యక్రీస్తుకు చాలా అభ్యంతరకరంగా ఉంటారనమాట వీళ్ళిద్దరు కూడా. సో తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును ముయ్యుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడు నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. సో వీళ్ళకి ఏంటంటే వర్షం రాకుండా వాళ్ళు ఆపివేయగలరు, వాళ్ళకి అధికారం ఉంటుంది. ఇంకా ఎప్పుడంటే అప్పుడు నీటిని వాళ్ళు రక్తంగా మార్చగలరు. సో వీళ్ళిద్దరూ ఎవరు అని చూస్తే వీళ్ళిద్దరూ ఏమని చెప్తారంటే ఏలియా మోషే అని ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏలియా ఎందుకు అంటే ఆయన కూడా అధికారం దేవుడు ఇచ్చాడు కదా. ఆయన 3.5 సంవత్సరములు వర్షం రాకుండా ఆయన ఆపినప్పుడు వర్షం రాలేదు. సో మేబీ ఆయన ఏలియా అని చెప్పవచ్చు. మోషే కూడా అనేక అద్భుతాలు చేశాడు, అనేక తెగుల్ని రప్పించాడు, ఇంకా నీళ్ళని కూడా రక్తంగా చేశాడు. సో మేబీ వాళ్ళు దాంతో ఏంటంటే ఇంకా నెరవేర్చబడలేదు, కానీ అది గెస్గా చెప్తారు. చాలామంది స్కాలర్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏలియా ఉండొచ్చు, మోషే ఉండొచ్చు, కొంతమంది ఏలియా ఉండొచ్చు, హానోకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకు తెలియదు, కానీ ఏలియా మోషే అని చాలామంది చెప్తారనమాట. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఇశ్రాయేల్ ప్రజల్ని బలపరచడానికి దేవుడు ఈ 2 సాక్షుల్ని పంపించారనమాట. వీళ్ళని పంపించారు. కానీ లాస్ట్లో ఏమవుతుందంటే వాళ్ళిద్దరిని కూడా ఏంటంటే ఈ అంత్యక్రీస్తు చంపివేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఏంటంటే అక్కడే స్ట్రీట్లోనే రోడ్డు మీదే వాళ్ళు పడి ఉంటారనమాట. చనిపోయిన శవాలు అందరూ కూడా చూస్తారనమాట. లోకంలో ఉన్న అందరూ కూడా చూసి చాలా సంతోషపడతారు. అందరూ కూడా గిఫ్ట్స్ పంచుకుంటారనమాట, ఆహారం పంచుకుంటారనమాట, సంతోషపడతారనమాట. మనల్ని బాధించిన వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారని చెప్పేసి వాళ్ళు అనుకున్న సమయంలో దేవుడు పైనుండి వాళ్ళకు ఏంటంటే జీవంని పంపిస్తారనమాట. అప్పుడు వాళ్ళు నిలబడతారు. అప్పుడు అందరూ కూడా చాలా భయపడిపోతారు. అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారనమాట. అప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతారనమాట. అప్పుడు దేవుడు వాళ్ళని పిలుచుకుంటారు పైకి. అప్పుడు వాళ్ళు పైకి ఎత్తబడతారనమాట. తర్వాత 7 సంవత్సరముల తర్వాత ఏం జరుగుతుందంటే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఈ అంత్యక్రీస్తుని గుర్తిస్తారు. ఇప్పుడు వీడు క్రీస్తు కాదు, వీడు అంత్యక్రీస్తు, మనం మోసం పోయామని అర్థం చేసుకుంటారు. అది కాకుండా వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తారనమాట. ఆ సమయంలో నిజమైన క్రీస్తు, అయ్యో మేము పాపం చేస్తాము, మేము నిజమైన క్రీస్తు వచ్చినప్పుడు మనం అంగీకరించలేదు అని చెప్పేసి వాళ్ళ పశ్చాత్తాపంతో వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారనమాట. ఆ సమయంలో వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడతారో అప్పుడు యేసుక్రీస్తు ఏంటంటే రెండో రాకడలో ఇది రెండో రాకడలో రెండో దశ. ఆ రెండో దశలో ఆయన ఒలివ కొండ పైన ఆయన పాదములని మోపుతారనమాట. మోపి ఈ లోకానికి వస్తారు. ఆయనతో పాటు ఎవరుంటారు? ఆయనతో పాటు అందరు పరిశుద్ధులు ఎవరైతే ఎత్తపడినారో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు, అందరూ కూడా పరిశుద్ధులందరూ కూడా ఉంటారు. వాళ్ళే కాకుండా దేవుని దూతలు కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళందరూ కూడా క్రీస్తుతో పాటు దిగి వస్తారనమాట. ప్రకటన గ్రంథము 1:7 చూద్దాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. సో ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి దిగి వస్తారనమాట. ఆయన దిగి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు చూస్తారు, ఆయనని కండ్లారా చూస్తారు. ఎందుకంటే ఈ లోకంలోకే దిగి వస్తారు. ఆయన అందరూ చూస్తారు. మరి భూజనులందరూ కూడా ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకొని, అంటే ఇంతవరకు క్రీస్తుని ప్రకటిస్తే వాళ్ళందరూ మనల్ని కొట్టడము చెట్టడము చేశారు. కానీ ఇప్పుడు క్రీస్తు పైనుండి వచ్చి దిగి రాగానే వాళ్ళు రొమ్ములు కొట్టుకొని వాళ్ళు ఏడుస్తారనమాట. అది ఎంతో అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచట్లేదు. ఇంకా టైం ఈజ్ అప్. ఇంకా రక్షణ పొందలేదు వాళ్ళు, ఇంకా వాళ్ళు రక్షణ పొందరు. ఇంకా వాళ్ళు పూర్తిగా
వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఉన్నారనమాట. సో ఆయనతో పాటు పరిశుద్ధులందరూ కూడా, ఎవరైతే పని నుంచి తిరిగి లేచిన వాళ్ళు, ఇంకా ఎవరైతే ఎత్తపడినారో అందరూ కూడా, అంటే మహిమ పొందిన క్రీస్తు బిడ్డలు, దేవుని బిడ్డలు అందరూ కూడా అక్కడ ఉంటారనమాట. ప్రకటన గ్రంథము 19:11 నుండి చూద్దాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. సో ఇప్పుడు ఏంటి, ఒక తెల్ల గుర్రం మీద ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన నమ్మకస్తుడు, ఇంకా సత్యవంతుడు. అది ఎవరికి కాదు, యేసుక్రీస్తే. సో మొదటిసారి ఎప్పుడైతే ఆయన యెరూషలేములో వచ్చాడో, ఆయన ఎలాగొచ్చాడు, ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని ఎంతో దీనంగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఎలాగొస్తున్నాడు, ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. రెండో రాకడలో ఆయన ఇప్పుడు తెల్ల గుర్రం మీద కూర్చొని ఆయన వస్తున్నాడు అనమాట. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. సో ఈ లోకంలో యేసుప్రభు వచ్చినప్పుడు ఆయనకి ఏమిచ్చారు, వాళ్ళు ముళ్ళ కిరీటము ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి ఆయనకి ఎలాంటి కిరీటం ఇచ్చాడు. ఆయన నేత్రములు ఎలాగుంది, ఆయన అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. అంటే హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన రాజులకు రాజు అనమాట. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. ఇంకా 13th verse చూస్తే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. సో ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రము, యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించి ఆయన రక్తం అంతా కూడా దారపోసాడు కాబట్టి అలాంటి వస్త్రంని ఆయన ధరించుకొని ఉన్నాడు. మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం ఎవరు, యేసుక్రీస్తే కదా, ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అనే ఆ నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండ్రి. సో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు ఎవరు, పరలోకంలో ఉన్న సేనలు. శుభ్రమైన తెల్లని నారబట్టలు అంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అన్నమాట. వాళ్ళకు ఆ తెల్ల నారబట్ట అంటే నీతిగల వస్త్రాలని వాళ్ళు ధరించుకొని యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడిస్తున్నారు. సో ఆయనతో పాటు మనమందరం కూడా వస్తామన్నమాట. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలు చున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారిగా దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతోటి త్రొక్కును. సో ఆయన ఎట్లాగుంటాడంటే ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము వెళ్ళి ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. సో వాళ్ళని ఎలాగా ఆయన నోట్ల నుండి వాడిగల అంటే యేసుక్రీస్తు అంటే ఆయన వాక్యమే అలాగా వస్తుందన్నమాట. తర్వాత ఇనుపు దండముతో వారిని ఆయన ఏలును అని రాయబడి. అంటే యేసుక్రీస్తు ఆ విధంగా అంత మహిమతో ఆయన దిగి వస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఎవరి కొరకు ఆయన వస్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడి క్రీస్తుని అంగీకరిస్తారు అప్పుడు ఆయన దిగి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అంత్యక్రీస్తుని మరి ఆయనతో పాటు అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తున్నాడో అప్పుడు అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, లోకంలో ఉన్న ఆయన సైన్యములను, లోకంలో ఇదంతా కూడా నిజంగా జరిగేది, ఇదంతా జరుగుతుందన్నమాట. సో అనేక అంటే దేశంలో నుండి ఉన్న ఆయన సైన్యం, బికాస్ హీఈస్ ద వరల్డ్ రూలర్ కదా, ఆయన హోల్ ప్రపంచానికి ఆయన ఏలువాడు కదా ఆయన అంత్యక్రీస్తు. ఆయనకున్న అనేక సైన్యాలని అంతా కూడా ఆయన తీసుకొని యేసుక్రీస్తుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వస్తారనమాట. ఆయన ఎక్కడ చేస్తారంటే మెగిదో అనే ఒక లోయ, దాన్ని అర్మెగెదాన్ వార్ అంటారు, అర్మెగెదాన్ యుద్ధం అని చెప్తారనమాట. సో అక్కడికి ఆయన వస్తారన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మెస్సాయాకును అంత్యక్రీస్తుకును ఒక పెద్ద యుద్ధము జరుగుతుంది. యేసుప్రభు ఏం చేస్తారంటే, ఆయన అంత్యక్రీస్తును ఇంకా అబద్ధ ప్రవక్తని పట్టుకొని వాళ్ళ ఇద్దరిని కూడా ప్రాణంతోనే వాళ్ళని అగ్నిగుండలో పడివేస్తారనమాట. మళ్ళీ వాళ్ళు అక్కడి నుండి రారు, ఇంకా అగ్నిగుండంలో వాళ్ళిద్దరిని పడివేస్తారు. తర్వాత వాళ్ళతో ఉన్న ఆర్మీస్ ఉంది కదా, ఆయనతో ఉన్న సైన్యములు ఉన్నాయి కదా, ఆ సైన్యములు అంతా కూడా యేసుప్రభు ఏం చేస్తారంటే వాళ్ళని పూర్తిగా చంపివేస్తారు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చనిపోతారు. తర్వాత లాస్ట్కి వచ్చినసరికి ప్రకటన 19:21 మనం చూద్దాము. అంత్యక్రీస్తుతో వచ్చిన సైన్యములను ఏం చేస్తాడు దేవుడు అంటే, కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను.
అని ఉంది. సో వీళ్ళిద్దరూ అంటే అంత్యక్రీస్తును ఇంకా అబద్ధ ప్రవక్తని కూడా దేవుడు ఏం చేశాడు, పట్టి ఆయన గంధకం కలిగిన అగ్ని దాంట్లో పడవేస్తాడు. సైన్యంని మాత్రం ఆయన ఏం చేస్తాడంటే ఆయన నోట్ల నుండి వచ్చి ఖడ్గంతో వాళ్ళందరినీ కూడా చంపివేస్తారని మనం చూస్తున్నాం. ఇదంతా అయిన తర్వాత ఏం జరుగుతుంది అని చూస్తే, అంటే ఇది ఆర్మగెద్దోన్ యుద్ధం అనమాట. ఈ ఆర్మగెద్దోన్ యుద్ధంలో ఇక్కడ ఏమేమైపోయింది అంటే అంత్యక్రీస్తు ఇంకా అబద్ధ ప్రవక్త ఇద్దరిని కూడా దేవుడు పట్టి, యేసుక్రీస్తు పట్టి వాళ్ళని అగ్నిగంధకంలో ఉన్న పడివేశారనమాట. పడవేసిన తర్వాత ఈ సైన్యంలో కూడా ఆయన హతం చేస్తాడు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు మెస్సాయా వచ్చేసాడు అని ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలిసిపోతుందో, ఇప్పుడు ఎక్కడెక్కడ చెదిరిపోయి కూడా చాలామంది ఉన్నారు కదా ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పాలస్తీనాకు వస్తారనమాట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఒక గొప్ప ప్రలాపన జరుగుతుంది వాళ్ళ హృదయంలో. మేము ఏ విధంగా ఇలాగా మరి క్రీస్తుని మేము మరి అంగీకరించకుండా, ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో ఆయన మనం అంగీకరించకుండా మేము ఏమైపోయామంటే మేము ఎంత పెద్ద పాపం చేస్తామని చెప్పేసి వాళ్ళు చాలా ఏడుస్తారనమాట. ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళకు గొప్ప రక్షణని వాళ్ళకు అనుగ్రహిస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరిస్తారో మరి సిలువ ద్వారా వాళ్ళకు రక్షణ మనకెలాగ దొరుకుతుందో అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ అంటే అంత పూర్తిగా దేశమంతా ఉన్న వాళ్ళందరూ కూడా యూదులందరూ కూడా రక్షణ పొందుతారన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళు రక్షణ పొందుతారో అప్పుడు దేవుని చిత్తం వాళ్ళ పట్ల పరిపూర్ణం అవుతుంది అనేది మనము చూడగలం అన్నమాట. సో ఈ విధంగా దేవుడు వీళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో అప్పుడు అందరూ కూడా రక్షణ పొందుతారు. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రభుని అంగీకరిస్తారో దాని తర్వాత అందరూ రక్షణ పొందిన తర్వాత ఏం జరుగుతుందంటే మిలెనియం పీరియడ్ అంటే 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుందన్నమాట. ఆ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఏం జరుగుతుంది? 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవ్వడానికి ముందు యేసు ప్రభు దేవుడు ఏం చేస్తాడంటే సాతాన్ని ఏంటంటే వాడిని పట్టి, ఇప్పుడు ఎవరెవరు పోయినారు? అంత్యక్రీస్తు వెళ్ళిపోయాడు, ఇంకా అబద్ధ ప్రవక్త కూడా తీసేశారు, ఆయన కూడా పడవేశారు. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు సాతాను ఉన్నాడు. సో ఆ సాతాన్ని పట్టి, అది ఎక్కడ ఉందంటే మనం చూస్తే ప్రకటన 20 అధ్యాయము 2వ వచనంలో ఇలాగ ఉంది చూడండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములలో పడవేస్తారు. ఒక దూత వచ్చి వాడిని ఆ సాతాను ఆయన బంధించి అగాధంలో పడవేశారు. ఎంతవరకు అంటే అది కాకుండా దాన్ని ముద్ర కూడా వేసేస్తారనమాట. ఇంకా అక్కడి నుండి 1000 సంవత్సరంలో అది బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకు రావడానికి వీల్లేదంటే ఇంతకాలము ఆ సాతాను ఏం చేశాడు? ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వచ్చాడనమాట. సాతాను పనియే మోసగాడు, వాడు అందరినీ మోసం చేస్తూనే ఉంటాడనమాట. అబద్ధం ఆడతాడు, అది సత్యంలాగానే ఉంటుంది, మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే సత్యం మాట్లాడినట్టే ఉంటుంది అనమాట. కానీ మోసం చేయడానికి అట్లాగే ఉంటారు. మోసం చేసే వాళ్ళందరూ సత్యంలాగానే మాట్లాడతారు వాళ్ళు. సో ఆ విధంగా ఆయన మోసం చేయకుండా ఉన్నట్లు వాడిని కట్టేసి ఆయన్ని సంకళ్ళతో కట్టేసి ఆయన్ని అగాధంలో పడవేస్తారు. తర్వాత సీల్ కూడా వేసేస్తారు. ఇంకా 1000 yearsకి సాతానికి ఇంకా పర్మిషన్ లేదనమాట, బయటికి రావడానికి వీల్లేదు. సో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఒక విషయం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ఏం చేస్తారు? యెరూషలేంలో నుండి దావీదు సింహాసనంలో కూర్చొని ఈ లోకంని అంతా కూడా ఆయన ఏలుతారనమాట. ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరములు ఆయన హీ విల్ బి ద రూలర్ అనమాట. అప్పుడు 1000 సంవత్సరం, ఇదే దేవుని రాజ్యం అంటారు. 1000 years పీరియడ్ వరకు ఈ లోకంలోనే ఆయన ఏలుతారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ సమయంలో ఏం చేస్తారంటే అందరు లోకంలో ఉన్న వాళ్ళని పిలుస్తారనమాట. ఇది కూడా ఒక జడ్జిమెంట్ అనమాట. ఇది కూడా ఒక తీర్పు. ఇది ఏం తీర్పు? ఇది ధవళ సింహాసనం తీర్పు కాదు, దానికి ముందే ఇప్పుడు 1000 సంవత్సరంలో ఉన్న ఆ తీర్పు, 1000 సంవత్సరంలో ముందు ఉన్న ఒక తీర్పు అనమాట. ఆ తీర్పు ఏంటంటే మనకు మత్తయి 25లో మనకు దొరుకుతుంది. 31 నుండి 33 వరకు మనం చదవచ్చు. అదేంటంటే తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వాళ్ళని రప్పిస్తారనమాట. రప్పించినప్పుడు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను ఏ విధంగా వేరుపరుస్తాడో ఆ విధంగా యేసుక్రీస్తు వాళ్ళని వేరుపరుస్తారు. అంటే మేకలు సెపరేటు, మళ్ళీ
ఇంకా గొర్రెలు సపరేటు. సో గొర్రెలు ఎవరంటే, గొర్రెలు ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలకి అంటే వాళ్ళకు మహాశ్రమలు కలిగింది కదా, ఆ మహాశ్రమలు కలిగినప్పుడు ఎవరైతే వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రేమతో వాళ్ళకి సహాయం చేసినారో, ఎవరికి ఇశ్రాయేల్ ప్రజలకి సహాయం చేసినారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు గొర్రెలు అనమాట. ఇంకా ఎవరైతే వాళ్ళతో చాలా క్రూరంగా ప్రవర్తించారో ఎవరు వాళ్ళని కూడా మేకలు. సో అవంతా కూడా మేకలను. సో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ గొర్రెలనంతా కూడా ఆయన కుడి పక్షంలో ఆయన నిల్చోబెట్టాడు, మరి మేకలనంతా కూడా ఆయన లెఫ్ట్ సైడ్ ఎడమ పక్కము వాళ్ళని నిల్చోబెట్టాడు. సో పెట్టేసి మరి ఎవరైతే వాళ్ళకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేసిన వాళ్ళకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళకు కూడా ఏం ఇస్తున్నాడు, వాళ్ళు కూడా ప్రవేశించడానికి వాళ్ళకు అనుమతి ఇస్తున్నాడు అనమాట. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకున్నది. నేను ఆకలిగా నుంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటేనే నా యొద్దకు వచ్చితిరని చెప్పును. సో ఇదంతా కూడా మీరు నాకు చేశారు. నాకు ఇదంతా లేనప్పుడు, నాకు వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, నా ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, నాకు నీళ్ళు లేనప్పుడు నాకు దాహం తీర్చారు, ఇదంతా కూడా చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళు అంటారు, మేమెప్పుడు ఇదంతా చేస్తాం మీకు అని చెప్తే, నా సహోదరుల్లో ఎవరికైనా మీరు ఇలాగ చేసి ఉంటే అది నాకు చేసినట్టే అని చెప్తారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆ సమయంలో అంటే ఆ మహాశ్రమల సమయంలో చాలామంది క్రీస్తు, ఈవెన్ అన్ని జాతులు కూడా చాలామంది క్రీస్తుని అంగీకరిస్తారు, వాళ్ళు కూడా ఉంటారనమాట. సో వీళ్ళందరికీ క్రైస్తవులకి మరి ఇశ్రాయేల్ ప్రజలకిను మరి వాళ్ళందరూ కూడా క్రీస్తు సహోదరులే కదా. సో వాళ్ళకి మీరు చేసి ఉంటే అది నాకు చేసినట్టు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ విశ్వాసం కాదు ఇది, ఇక్కడ వాళ్ళు మంచి క్రియ చేశారు. ఆ క్రియలతోనే వాళ్ళు చేసిన మంచి క్రియల్ని బట్టే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళకు కూడా స్థలం ఉందన్నమాట. అంటే వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు ఏలరు, బట్ దే విల్ బి సిటిజన్స్, అక్కడ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు కూడా ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు కూడా ఉంటారనమాట. సో కానీ ఇంకా ఈ మేకల గుంపు ఉంది కదా, ఆ మేకల గుంపు అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే క్రైస్తవుల్ని ఇంకా ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు బాధించిన వాళ్ళు అనమాట. ఎప్పుడు ఈ శ్రమకాలంలో వాళ్ళకి మహాశ్రమలు వచ్చినప్పుడు బాధించిన వాళ్ళని ఏంటంటే మీరందరూ కూడా వాళ్ళని నరకానికి దేవుడు పంపించేస్తారు, వాళ్ళందరికీ కూడా అగ్నికి పంపించేస్తారు. వాళ్ళు 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళకి ఎలాంటి భాగము ఉండదన్నమాట. సో ఆ విధంగా అది ఒక జడ్జ్మెంట్, అక్కడ కూడా ఒక తీర్పు అనేది జరుగుతుంది. సో ఎన్ని తీర్పులు చూసారా, ఒకటి మనం చూసాము క్రైస్తవులు అంటే దేవుని నమ్మిన వాళ్ళకు కూడా ఒక తీర్పు ఉంది. అదేంటంటే వాళ్ళకి రక్షణ ఉంది, రక్షణ వాళ్ళు పోగొట్టుకోరు, కానీ ఏదైతే మంచి చేస్తారో దానికి దేవుడు అయితే ఒక బహుమానంని వాళ్ళకి ఇస్తారనమాట. ఇక్కడ మనం చూస్తే ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలకి మళ్ళీ ప్రభుని నమ్మిన వాళ్ళకు ఏ సమయంలో మహాశ్రమల సమయంలో ఏదైతే ఆ సమయంలో వాళ్ళైతే సహాయం చేసిన వాళ్ళకేమో 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళకి భాగం ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు దేవుడు ఏం చేస్తే వాళ్ళని నరకానికి పంపించేస్తారనమాట. వాళ్ళు ఇంకా దీంట్లో 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు ఉండరు అనేది మనము చూడగలం. మనం చూస్తే ఆ సమయంలో ఏంటంటే యేసుప్రభు మాత్రమే, దేవుడే దానికి ఏంటంటే ఆ దేవుడే అక్కడ రాజుగా ఉంటాడు. ఈ లోకం అంతా కూడా ఇంకా అక్కడ ఎలాగ ఉంటుంది, నీతి, సమాధానము, పరిశుద్ధతనే ఉంటుంది. మరి ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళని ఏంటంటే చాలా కఠినంగా వెంటనే వాళ్ళకంటే అదేమంటే ఇనుప దండతో ఏం చేస్తారు, వాళ్ళకు న్యాయం తీరుస్తారనమాట. వెంటనే అంటే వాళ్ళకు న్యాయము వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ కాలంలో చూస్తే న్యాయం వెంటనే రావట్లేదు. ఎవరైతే మనల్ని బాధ పెట్టిస్తున్నారో వాళ్ళ వెంటనే దేవుడు న్యాయం తీర్చట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సమయం ఇచ్చారు, ఇదేంటి కృపాకాలం కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్పాడు. ఇంకా వాళ్ళని మనము శపించకూడదు, వాళ్ళు మనల్ని శపిస్తే కూడా మనం ఏం చేయాలి, వాళ్ళని మనం ఆశీర్వదించాలా, వాళ్ళు మనల్ని కొడితే కూడా మనం ఏం చెప్పకూడదు, మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలని ఇప్పుడు ఈ కాలంలో ఉంది.
ఈ కృపాకాలం కాబట్టి. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందడానికి ఇంకా సమయం ఉంది. కానీ అప్పుడు ఆ 1000 ఏళ్ల కాలంలో 1000 ఏళ్ల పరిపాలనలో అలాగ ఉండదన్నమాట. ఎవరైతే అక్కడ ఎక్కడైతే తిరుగుబాటు ఉందో వెంటనే అక్కడ ఏమొస్తుంది, అక్కడ దేవుడు ఏం పంపిస్తాడు, తీర్పుని పంపించి వాళ్ళని తీసివేస్తారనమాట. ఈ ట్రిబులేషన్ పీరియడ్ అంటే శ్రమల కాలం, ఈ 7 సంవత్సరంలో ఎవరైతే క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందారు, అన్ని జాతులు కూడా ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళను, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలను, వాళ్ళు అందరూ కూడా వాళ్ళ రక్షణ పొందిన వాళ్ళు కానీ వాళ్ళు ఎత్తబడలేదు. ఈ 7 సంవత్సరాల ముందే వాళ్ళు ఎత్తబడినారు కదా, రక్షణ పొందిన వాళ్ళు ముందుది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ 1000 ఏళ్ల సంవత్సరంలో దాంట్లో పరిపాలనలో వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళకు కూడా పిల్లలు అంటే మామూలుగానే వాళ్ళకి మళ్ళీ జరుగుతాయి అన్నమాట. వాళ్ళకి పిల్లలు పుడతారు. కానీ వాళ్ళు కూడా మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రభుని అంగీకరించి రక్షణ పొందాలి. ఆ సమయంలో వాళ్ళు రక్షణ పొందకపోతే మరి అక్కడ వాళ్ళ దేవుడు వాళ్ళని శిక్షిస్తారనమాట. సో ఆ విధంగా అక్కడ నీతిమంతులే అక్కడ ఉంటారనమాట. సో ఈ విధంగా ఈవెన్ వేరే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ సైతాను ఉండడు. 1000 సంవత్సరముల వరకు ఆయనని బంధించేస్తారు కదా, ఇంకా సైతాను మోసం చేయడానికి వీల్లేదు. సో అందరూ కూడా దేవునికి లోబడతారు. లోబడిన వారికి తీర్పు వెంటనే వస్తుంది. అలాగా ఉంటుందన్నమాట. ఇది ఏమంటారు, 1000 ఏళ్ల పరిపాలనలో ఇది ఇలాగా జరుగుతుంది. అదే కాకుండా అక్కడ ఏంటంటే సింహము ఇంకా ఎద్దు అంతా కూడా కలిసి ఉంటాయి. అక్కడ ఎలాంటి యానిమల్స్ కూడా అంటే జంతువుల్లో కూడా ఏంటంటే క్రూరత్వం అనేది ఉండదన్నమాట. అందరూ కూడా ప్రేమతో ఉంటారు. అక్కడ ఎవరు కూడా మోసం చేయడానికి వీల్లేదు. చిన్న పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు సర్పము ఒక ఇది ఉంటుంది కదా, దాంట్లో చేయి పెట్టినా కూడా ఆ సర్పం కూడా వాళ్ళని చిన్నపిల్లల్ని కరవదనమాట. సో అలాంటి ఒక సమాధానంతో నింపబడిన ఒక పరిపాలన అనమాట అది, ఆ దేవుని రాజ్యం. సో అక్కడ ఏంటంటే ఎప్పుడు సమాధానమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది, నీతి ఉంటుంది, ఇంకా దేవుని జ్ఞానము, దేవుని మహిమ అంతటికి అందరికీ తెలుసు అనమాట. సో అందరూ కూడా ఎక్కడోసారి యెరూషలేముకి వచ్చి దేవుని ఆరాధిస్తారు. సో ఆ విధమైన ఒక మంచి ఒక సమయము ఉంటుందన్నమాట. అక్కడ ఎలాంటి శ్రమలు కష్టాలు అనేది మనకు కనిపించదు అనమాట. అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. అందరు పరిశుద్ధులు ఉంటారు అక్కడ. ఆ సమయంలో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఏలుతారనమాట. అకార్డింగ్ టు దేర్ ఫెయిత్ఫుల్నెస్, వాళ్ళు ఏ విధంగా దేవునికి శరీరంలో నమ్మకంగా ఉన్నారో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎన్నో పట్టణాలు వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. మీరు ఏలండి అని చెప్పేసి వాళ్ళు కూడా పరిపాలిస్తారు. క్రీస్తుతో సహా వాళ్ళు కూడా పరిపాలిస్తారు ఈ లోకాన్ని. అప్పుడు యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ దేశము వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇంకా అక్కడ ఎలాంటి యుద్ధం ఉండదు. తర్వాత మరి క్రీస్తు రాజ్యం మాత్రము లోకమంతా కూడా ఉంటుందన్నమాట. క్రీస్తు రాజ్యం 1000 ఏళ్ళ వరకు అవి ఉంటుందన్నమాట. సో తర్వాత చూస్తే అక్కడ ఎప్పుడూ సమాధానము ఇంకా ఆనందమే ఉంటుందన్నమాట. తర్వాత 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే సైతాన్ని కొంతకాలం వరకు ఏం చేస్తారంటే వాడిని విప్పేస్తారన్నమాట. ఆ సంకళ్ళ నుండి విప్పేసేసి వదిలేస్తారు. ఆడు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తారంటే లోకమంతా వెళ్ళి ఆయన ఆర్మీస్ని మళ్ళీ అన్ని దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పోగు చేసి క్రీస్తుకు విరుద్ధంగా వాడు ఏం చేయాలనుకుంటున్నాడు. ఇది ఫైనల్ బ్యాటిల్ అనమాట. ఇది లాస్ట్ యుద్ధం. సో దేవునికి విరుద్ధంగా వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, యుద్ధం చేయాలని అనుకుని అందరినీ తీసుకొని వస్తారనమాట. సో ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యం దేవునికి విరుద్ధంగా ఈ సైతానికి ఎప్పటి నుండో వాడికి ఏమి ఆశ అంటే ఆయన దేవుడిలాగా ఉండాలి, ఆయనే దేవుడు అయిపోయి ఉండాలి. సో ఇది పెద్ద యుద్ధం అనమాట. ఇది ఎప్పటి నుండో ఇది స్టార్టింగ్ నుండి ఉంది. ఎప్పుడైతే లూసిఫర్ సైతాన్గా మారిపోయాడో అప్పటి నుండి కూడా వాడికి ఏంటంటే నేను దేవుడి వలె అయిపోతాను అనే ఆ ఆశ, ఆ అభిలాష ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దేవుడి వలె ఉండాలని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఆ మందిరంలో వచ్చి కూర్చున్నాడు. దేవుడి వలె ఆయన ఉండాలని కూర్చున్నాడు. అప్పుడే కదా ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ఎదిరించాడు. సో ఆ విధంగా వాడు చేస్తాడు. సో ఆ సమయంలో ఇప్పుడు వాడిని వదిలిపెట్టంగానే ఏం చేస్తాడు, ఇంకా ఫైనల్ బ్యాటిల్ అనమాట. ఈ ఫైనల్ బ్యాటిల్లో ఏం చేశాడంటే లాస్ట్ యుద్ధంలో ఆయన ఏం చేస్తాడు, అందరినీ పోగు చేసుకొని ఆయన వచ్చి ఏం చేస్తారంటే దేవునికి విరుద్ధంగా క్రీస్తుకు విరుద్ధంగా ఆయన వాడు యుద్ధంలో వస్తాడనమాట. ఆ సమయంలో ఏం చేస్తాడంటే దేవుడు ఆయనని పూర్తిగా అగ్నిని పంపించి, పరలోకంని అగ్నిని పంపించి ఆయన పూర్తిగా ఆయనని ఏంటంటే ఆయన తీసుకొని వెళ్ళి ఆయనని కూడా అగ్నిగుండంలో పడవేస్తారన్నమాట. ఇక్కడ రాయబడి ఏంటంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7 నుండి 10 వరకు మనం చదివితే 1000 సంవత్సరములు గతించిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమి 4 దిశల్లో నుండి
జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. సో ఇదంతా కూడా వాడు చేస్తారనమాట. అక్కడంతా కూడా వాళ్ళని గోగు ఇంకా మాగోగు అని వారిని అందరినీ కూడా మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేసి తీసుకొస్తాడు. అక్కడ ప్రియమైన ఆయన నగరం అంటే అది యెరూషలేమే. యెరూషలేంని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ముట్టడి వేస్తారు అన్నమాట. అప్పుడు వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నాడు. వారు యుగములు రాత్రి పగలు బాధింపబడతారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సాతాన్ని కూడా ఎక్కడికి వేస్తారు, ఆ అగ్ని గుండంలో ఆయన కూడా పడివేస్తారు. అక్కడే ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఇంకా ఆ క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు, ఇంకా అబద్ధ ప్రవక్త కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటికీ అక్కడ వాళ్ళు పూర్తిగా నాశనం అవుతారనమాట. సో అందులో ఉంటారనేది మనము ఇక్కడ చూస్తాం. అదే ఫైనల్ బ్యాటిల్ అది అని చెప్తారనమాట. సో తర్వాత ఏమవుతుంది, లాస్ట్కి ఇప్పుడు చివరికి ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫైనల్ జడ్జిమెంట్లో ఏంటి, ధవల సింహాసనం ఒక తీర్పు అనేది ఉంటుంది. అది ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో, ఎవరైతే దుష్టులు ఉన్నారో, ఎవరైతే కృపని వాళ్ళు క్రీస్తు కృపని వాళ్ళు అంగీకరించలేదో అలాంటి వాళ్ళందరూ కూడా, అంటే అందరూ దుష్టులు అందరూ కూడా వాళ్ళు లేస్తారనమాట. అప్పుడు లాస్ట్కి వాళ్ళు లేస్తారు. సో వాళ్ళు లేచినప్పుడు అప్పుడు దేవుణ్ణి గ్రంథములు తెరవబడతాయి. ఇంకా గొర్రెపిల్ల గ్రంథం కూడా తెరవబడుతుంది. ఇది మనకి ఎక్కడ రాయబడి ఉందంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వరకు మనము ఇక్కడ చదువుతాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడయ్యున్న ఒక్కనే చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఇది ధవల సింహాసనం ఒక తీర్పు అనమాట. అది ఫైనల్ అనమాట, లాస్ట్ తీర్పు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు దేవుని ఆ సింహాసనం ఎదుట అందరూ కూడా నిల్చున్నారనమాట. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములో యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సో దాంట్లో వాళ్ళు ఏమేమి చేశారో, ఏమేమి క్రియలు చేశారో దాన్ని బట్టి వాళ్ళకు తీర్పు ఇచ్చిందన్నమాట. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారో దాన్ని బట్టి వాళ్ళకు తీర్పు. ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారో వాళ్ళ పాపం క్షమింపబడినాయి, వాళ్ళు దేవునిలో వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు కూడా మనకు అంత గొప్ప ఆధిక్యత మనకు దేవుడు ఇప్పుడు ఇచ్చాడనమాట. సో మనం చేసిన దాన్ని బట్టి కాదు, కానీ క్రీస్తు సిలువలో మనమైతే మరణించారు, మరి మన పాపం అంతా కూడా ఆయన తీసుకున్నారు. కాబట్టి ఆయన మీద మన విశ్వాసం ఉంచడం ద్వారా మనకేం దొరుకుతుంది, విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఇది కృపాకాలం. కాబట్టి వాళ్ళకు దొరికినప్పటికీ కూడా అలాంటి సమయం దొరికినప్పుడు కూడా వాళ్ళు యేసుప్రభుని అంగీకరించలేదు. అలాగున్నప్పుడు వాళ్ళు చేసిన క్రియల్ని బట్టి వాళ్ళకి తీర్పు వస్తుంది. అలాగ తీర్పు వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికే వాళ్ళు వెళ్తారనమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు నిలబడి ఉన్నారనమాట. ఇక్కడ మనం చూస్తే, సో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. సో ఇప్పుడు ఏమైపోయింది, మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటి, రెండవ మరణం. ఆ రెండవ మరణం అంటే ఎప్పటికీ అక్కడ వాళ్ళు కాలుతూ ఉంటారు. వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళ క్రియలు చొప్పున వాళ్ళు ఏమయ్యారు, వాళ్లకు తీర్పు పొంది వాళ్ళు నరకంకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా జరుగుతుంది. దీని తర్వాత ఏం జరుగుతుందంటే ఒక నూతన యెరూషలేము అనేది వస్తుందన్నమాట.
అది మనం ఎక్కడ చూస్తున్నాము? ప్రకటన గ్రంథం 21:1-5 వరకు మనం చూస్తే ఒక కొత్త ఆకాశం దేవుడు సృష్టిస్తారనమాట. సో ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత, అంటే ధవళ సింహాసనంలో ఆ తీర్పు అయిపోయిన తర్వాత ఎవరైతే అదే దుష్టక్రియలు చేశారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదో అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని నరకానికి, నిత్యత్వంలోకి, వాళ్ళకి శిక్షకు పంపించేస్తారు. తర్వాత రక్షణ పొందిన వాళ్ళు మనమందరము ఎక్కడ ఉంటామనేది మనం చూస్తాం. అంటే మనందరము రక్షణ పొంది ఉండాలి. అంతటా నేను క్రొత్త ఆకాశము, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్రొత్త ఆకాశం, దాన్ని ఆయన రెనోవేట్ చేస్తారనమాట. కొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకన లేదు. ఇదంతా కూడా ఏంటంటే నిత్యత్వంలో ఉన్న విషయాలు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచుతాను. అప్పుడు పరలోకం నుండి నూతన యెరూషలేము దిగి వస్తుంది. అదేంటంటే అది ఏంటంటే క్రీస్తు ఒక పెండ్లి కుమార్తెగా మనము చూస్తున్నాం అన్నమాట. సో ఒక పట్టణం, అది ఆ పట్టణం నూతన యెరూషలేము దిగి వస్తుందన్నమాట. ఎక్కడికి? ఈ భూలోకానికి. ఎప్పుడైతే నూతన ఆకాశము నూతన భూమి ఉంటుందో అక్కడికి వస్తుందన్నమాట. అక్కడ ఎలాంటి పాపం ఉండదు, ఎలాంటి అబద్ధం ఉండదు, ఏది కూడా అలాంటిది ఉండదన్నమాట. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉందును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. సో ఈ విధంగా మరి నూతన ఆకాశము నూతన భూమిలో మరి ఆయన నూతన యెరూషలేము దిగి వచ్చును. మరి దేవుని సన్నిధి మనకు ఎప్పుడు ఉండదు, దేవుడు మనతో కాపురం చేస్తారు. మరి ఆయనతో మనము ఎల్లప్పుడూ, అంటే ఇంకా ఏముండదు అక్కడ ఎప్పుడు, అంటే నిత్యత్వంలో మనము వచ్చేస్తాం. టైం అనేది ఉండదు, సమయం అనేది అప్పుడు ఉండదు, కానీ ఎప్పటికీ దేవునితో మనము ఉంటాం. అక్కడ ఎలాంటి బాధలు ఉండదు, ఎలాంటి కష్టాలు ఉండదు, అలాంటి రోగం ఉండదు, అలాంటిది ఏది కూడా ఉండదు అనమాట. సో అక్కడ మనము చూస్తే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను అని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే. ఇప్పుడు సింహాసనాసీనుడు అయినవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సో ఇదంతా కూడా ఏంటి? సమస్తంని దేవుడు ఏం చేశాడు? నూతనంగా చేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఆ నూతన యెరూషలేములో మరి ఈ లోకంలో మరి దేవుణ్ణి గుడారము మనతోనే ఉంటుంది. ఆయన మనతో జీవిస్తాడు, మనం ఆయన పిల్లలమై ఉంటాము, ఆయన మనకు దేవుడై ఉంటాడు. సో ఆ విధంగా మనకు నిత్యత్వంలో మరి దేవునితో మేము సదాకాలం ఆయనతో జీవించడానికి దేవుడు మనకు ఆ విధంగా కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇందులో ఈ సమయంలో దిస్ ఇస్ ద అల్టిమేట్ అనమాట. అందులో నిత్యత్వంలో ఉంటుంది. అక్కడ ఎలాంటి పాపం రాదు, ఎలాంటి అబద్ధం రాదు, ఏది కూడా అంటే డిఫైల్ చేసేది, అపవిత్రత చేసేది ఏది కూడా అక్కడ రావడానికి వీలు ఉండదు. సో అలాంటి పరిశుద్ధ స్థలంలో ఎప్పటికీ నిత్యత్వంలో మనము ఉంటామన్నమాట. అక్కడ ఎవరెవరు ఉంటారో అందరు పరిశుద్ధులు. ఈ లోకంని దేవుడు సృష్టించినప్పటి నుండి కూడా, మానవుని సృష్టించినప్పుడు కూడా అంతవరకు కూడా ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నూతన యెరూషలేములో వాళ్ళు ఉంటారు. సో అలాంటి గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. సో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏమనుకున్నారు? వాళ్ళని దేవుడు బానిసత్వం విడిపించాడు, మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళకు కావలసిన ఆహారము మన్నాని అన్నీ కూడా వాళ్ళకి నీళ్లు అంతా కూడా వాళ్ళకు అనుగ్రహించారు. మరి మంచి దేశంని వాళ్ళకి అనుగ్రహించారు అంతా చేశారు కదా. మరి వాళ్ళు ఏమనుకున్నారు? అంతే, ఇప్పుడు మనకు ఒక దేశం దొరికింది, మేము మా కుటుంబంతో మేము మంచిగా జీవిస్తాము, ఇంకా మాకు కూడా ఏం కావాలి? అక్కడ దేవుడు ఏం చేశాడు? అక్కడ న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మాకు ఒక రాజు కావాలనుకున్నారు. ఇతర దేశంలో వాళ్ళే మాకు కూడా ఒక రాజు కావాలని అన్నారు. అప్పుడు సమూయేలు బాధపడినప్పుడు దేవుడు ఏమన్నాడు? వీళ్ళు నిన్ను నిరాకరించలేదు కానీ నన్నే నిరాకరించినారు అని చెప్పారు. సో ఆ విధంగా వాళ్ళకు అర్థం కాలేదు అసలు దేవుని చిత్తం వాళ్ళ పట్ల ఎంత గొప్పదై ఉన్నది అనేది వాళ్ళకి అర్థం కాలేదనమాట. ఆ విధంగా మనం కూడా ఉంటున్నాం, అలా విధంగా మనం కూడా రక్షణ పొందినాం. కానీ మనం కూడా ఏంటంటే ఈ లోక ప్రకారంగా మనం జీవించుకుని మరి మనం చదువుకొని మన ఇది చేసుకొని మన ఈ లోక ప్రకారం కొంతకాలం కొరకు మనం అన్నీ కూడా చేసుకున్నాం. కానీ దేవుని చిత్తము చూస్తే అనాది సంకల్పంలో దేవుడు మనల్ని ఎన్నుకొని
మరి మనం ఈ లోకంలో పుట్టడానికి ముందే, ఈ భూలోకంలో మరి ఆయన పునాది వేయడానికి ముందే దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొని మరి ఆయన అనాది సంకల్పంలో మరి ఆయనతో ఎప్పుడు సదాకాలం జీవించడానికి మీరు చూడండి, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదై ఉన్నది. మరి అది మనం అర్థం చేసుకొని మరి ఆయన చిత్తానికి మనల్ని సమర్పించుకుంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యంని చేస్తాడు. మనం కూడా దేవునితో నిత్యత్వంలో జీవించడానికి వీలుంటుంది. సో ఆ గొప్ప కార్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనము దేవునికి సమర్పించుకుందాము. మరి ఆయన చిత్తానికి మనం లోబడి మరి ఆ సమయాని కొరకు నిత్యత్వంలో ఉండడానికి కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటే మన ప్రభు రాకడప్పుడు మనం కూడా ఎత్తబడతాము. మరి ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము. సో మహిమగల ఒక భవిష్యత్తుని దేవుడు ఆయన బిడ్డల పట్ల ఆయన ప్లాన్ చేసి ఉన్నాడు. కాబట్టి మనము దాని కొరకు దేవునికి సమర్పించుకుంటే మనం ఎంతో ధన్యులవుతాం. కాబట్టి ఇప్పుడు మనకు ఇంత గొప్ప రక్షణ మనకు దగ్గరికి, మన నోటి దగ్గరికి వచ్చింది. దేవుడు ఎంతంటే మనం ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, మన పరలోకానికి ఎక్కవలసిన అవసరం లేదు, ఇంకా ఏమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ దేవుని వాక్యం మన నోటి దగ్గరను మన హృదయంలోనే ఉంది. అంతవరకు దేవుడు మనకు తెచ్చిస్తున్నాడు. మరి తెచ్చిచ్చినప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి మనం రక్షణ పొందాలని నేను ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను ఒక గొప్ప ఒక ఆహ్వానం దేవుడు ఇస్తున్నాడు మీ అందరికీ. కాబట్టి దాన్ని అంగీకరించి మీరు రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. ఇప్పుడు ఇశ్రాయేల్ గురించినది అంత మనము ఒక సెక్షన్ ఇది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇందులో మనము నేర్చుకున్నది చాలా ఉన్నాయి. కాబట్టి మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని మనం కూడా ఏర్పరచబడిన బిడ్డల్లో మనం కూడా ఒకరుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకుందాం. దేవా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఇంతవరకు ప్రభా నాయన అనేక విషయాలు ఇశ్రాయేల్ ప్రజల గురించి మరి వాళ్ళ జీవితం గురించి వాళ్ళ ద్వారా ప్రభా నాయన మేము ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటున్నాం తండ్రి. నాయన మీరు మాట్లాడే దేవుడు మాతో మాట్లాడుతూనే ఉంటున్నారు ప్రభా. అందుకొరకే మీకు స్తోత్రం నాయన. విన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. పెద్దలేంటి చిన్నవాళ్ళేంటి ప్రభా అందరూ కూడా ప్రభా మీ వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొంది ప్రభా నాయన మీ రాకడలో మరి ఎత్తపడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ప్రణాళికకు ప్రభా నాయన మమ్మల్ని మేము సమర్పించుకొని ప్రభా నాయన మీ చిత్తానికి లోబడే వారంగా ఒక్కొక్క బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని ప్రభా మీ కృపలో కాపాడమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.